2026వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు 3 రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత, అలాగే శని భాగ్యస్థాన స్థితి, అష్టమ రాహు ప్రభావం, మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం వలన శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కలగబోతున్నాయి. అయితే ఎప్పటి నుంచి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉండబోతుంది? ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మంచి సమయం ఎప్పుడు ఉండబోతుంది? ఉద్యోగస్తులు ఎప్పుడు ఉద్యోగ సమయంలో, అనగా ఏ సమయంలో ఉద్యోగం మారితే బాగుంటుంది? వివాహం జరుగుతుందా? అలాగే వ్యాపార అభివృద్ధి ఉంటుందా? మిగతా గ్రహాల యొక్క ఏం తెలియచేస్తున్నాయి? మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడు కర్కాటక రాశి వారికి మొన్నటి వరకు అష్టమ శని అంటూ ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డామే అని చెప్పి చాలామంది వాపోతుంటారు. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం. మార్చి 14వ తారీఖు వరకు గురువు మిథున రాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితి. ఈ కారణం చేత ఖర్చు ఉన్నప్పటికీ కూడా లాభాన్ని కూడా కలగచేస్తాడు. ఏం తెలియచేస్తున్నాడు? ఏ ప్రయత్నంలోనైనా కానీ ఫలితం ఉంటుంది మార్చి 14వ తారీఖు వరకు. దానికి తగ్గట్టుగా కష్టము కూడా ఉంటుంది, కష్టపడాలి అని తెలియచేస్తుంది మార్చి 14వ తారీఖు వరకు గురుగ్రహం. మార్చి 15 నుంచి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత మార్చి 15 నుంచి మే వరకు కూడా ఆ 2.5 నెలల పాటు తీర్థయాత్రలు, దేవాలయాలు, కుటుంబ పెద్దలు, మత పెద్దలని, పెద్దవాళ్ళని, అలాగే పుణ్య కార్యక్రమాలు లేదా సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం, ఖర్చులు ఆ విధంగా జరగడం అనేటువంటివి జరుగుతాయి. అంటే ఖర్చైనా అది మీకు సద్వ్యయమే, అంటే మంచి ఖర్చే అనేటువంటిది. బాధపడుతూ పెట్టేటిది కాదండి, ఆనందంగా పెట్టే ఖర్చే మీకు మార్చి 15 నుంచి మే వరకు ఉండబోతుంది. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా రాశిలోనే గురుగ్రహ యొక్క సంచార ప్రభావం. ఈ కారణం చేత కర్కాటక రాశి వారికి గ్రహం ఏం తెలియచేస్తుంది? అత్యంత శుభకరుడైనటువంటి వాడు రాశిలోనే స్థితి పొంది ఉన్నాడు. కానీ మిమ్మల్ని ఏం చేయమని, ఎటువంటి మార్పుని మిమ్మల్ని కోరుకుంటున్నాడు అని అంటే, అహంకారం పనికిరాదు, నేను గొప్ప, నేను అనేటువంటి యొక్క పదాన్ని పక్కకు పెట్టమని గురువు చెప్తున్నాడు కర్కాటక రాశి వారిని. కాబట్టి ఆ విధంగా ముందడుగు వేయండి, అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు సర్వీస్ చేయాలి అంటే మీకు తెలిసిన జ్ఞానాన్ని దగ్గర దాచిపెట్టుకోకండి, 10 మందికి పంచండి. తప్పకుండా ఆ గురువు మిమ్మల్ని ప్రగతి బాటలో మిమ్మల్ని నడిపింపచేస్తాడు కర్కాటక రాశి వారు. ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు చాలండి కర్కాటక రాశి వారు. మిమ్మల్ని మీరు తగ్గి ఉంచుకొని మీరు ముందడుగు వేసి 10 మందిలో సంతోషంగా కలిసే ప్రయత్నం చేస్తే ఆ గురువు మెచ్చి మీకు అనేక శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. దీని యొక్క సత్ఫలితము సంపూర్ణంగా ఎప్పుడు పొందుతారంటే, ఈ సంవత్సరం ఆఖరి 2 నెలలు అద్భుతం. ఇప్పటి నుంచి చేసినటువంటి జనవరి నుంచి మార్చి వరకు ఒక ఎత్తు, మార్చి నుంచి అక్టోబర్ వరకు చేసినటువంటి వ్యవసాయం మీ జీవితంలో ఆ ఫలితం సంపూర్ణంగా లాస్ట్ 2 నెలల్లో మీరు పొందబోతున్నారు. ఇది గురువు మీకు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. ఇక అష్టమ రాహువు, ద్వితీయ కేతువు ఈ కర్కాటక రాశి వారికి కొంత సమస్యలు ఆరోగ్యపరంగా అనేటువంటివి ఉంటాయి, తప్పదు. కానీ శని కూడా భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. కాకపోతే ఆగస్టు నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా శని వక్రీకరించినటువంటి కారణం చేత ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇది మీకు తెలియచేయబడం జరుగుతుంది. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు పరధ్యాసగా ఉండకుండా, ఎక్కువగా ఆలోచనలు చేయకుండా
ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు బాగా కష్టపడండి, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు. ఇక ఉద్యోగ విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించిన ఉద్యోగ విషయం మనం ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు సమయంలో ఉద్యోగ మార్పులు ఉంటాయో మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి అవివాహితులు అబ్బాయిలు అమ్మాయిలు, మాకు వివాహం అవుతుందా, ఇప్పటికీ సమస్యలుగానే ఉన్నాయి కదా అని అంటుంటారు కదా, మీకు మార్చి 14 వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టండి, తప్పకుండా మీకు వివాహం జరుగుతుంది. ఈ మార్చి 15 నుంచి మే వరకు కూడా కాస్త అన్నీ దోబూచులాడతాయి, అయినట్టే అనిపిస్తుంటాయి వివాహ సంబంధాలు, కానీ జరగకపోవు. కానీ జూన్ 1 నుంచి విచిత్రంగా ఈ యొక్క దైవానుగ్రహం మీకు ఉండడం వల్ల జూన్ నుంచి ఈ నవంబర్ వరకు కూడా గ్రహాలు అనుకూలంగా ఉండడం, వివాహ సంబంధాలు నిశ్చయం అవుతాయి. రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు శుభంగా కార్డు అనేటువంటిది పడుతుంది. ఇక దాంపత్య సమస్యలు, ముఖ్యంగా దంపతుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మానసికంగా కావచ్చు, లేదా దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల వల్ల దోషాలు, ఇబ్బందులు, కొట్లాటలని కాదు, అక్కడ మాట అనుకోవడం